ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38, 39 వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాలను నేను మీ కొరకు చదివి ఇందులో ఉన్న దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాన్ని ప్రభు సేవకునిగా ప్రభు ఆత్మ ప్రేరణలో నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ యొక్క వచ్చిన భాగాన్ని చదువుతూ ఉన్నాను. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏమండి మరి మారు మనస్సు ఎవరు పొందాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరణలో ఎవరిని ఉద్దేశించి ఏమండి పేతురు గారు దేవుని ఆత్మ మూలంగా ఈ మాటలు అక్కడ బోధిస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆ మారు మనస్సు కానీ పాపక్షమాపణ నిమిత్తం ఏమండి యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనాడు దేవుని ఆత్మ మూలంగా పేతురు గారు చెప్పడం జరిగినదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి పెంతుకోస్తు పండుగ నాడు యూదులు అందరూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి యెరూషలేమునకు రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇదే విషయం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5లో మనం చూస్తూ ఉంటాం. ఆనాటి ఏమండి ఆ ఒక మరి యెరూషలేములో జరిగే పెంతుకోస్తు పండుగకు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చినటువంటి యూదులను మనం అక్కడ చూస్తూ ఉంటాం. వారిని ఉద్దేశించి ఏమండి ఆ యూదులు ఏమండి స్థానికంగా యెరూషలేములో ఉన్నవారై ఉన్నారు. అదే సమయంలో ఏమండి మరి భూమి క్రింద ఉన్నటువంటి దాదాపుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి 15 ఏమండి దేశాల నుండి వారు వేరు దేశాల నుండి వచ్చిన వారిగా ఏమండి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5, 12 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తూర్పున ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాను దేశము నుంచి ఏమండి పశ్చిమాన రోము వరకు వ్యాపించినటువంటి యూదులందరూ కూడా ఆ దినాన్ని ఏమండి మరి ఆ ఒక ఏమండి పెంతుకోస్తు పండుగ నాడు యెరూషలేమునకు వారు వచ్చి ఉన్నారని ఏమండి మరి వారిని ఉద్దేశించి దేవుని ఆత్మ వారందరితో మాట్లాడుతూ పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తన ఆత్మను గురించినటువంటి వాగ్దానము దేవుడు మొదట యూదులకు చేశాడు. అదేవిధంగా ఆయన తన యొద్దకు పిలిచినటువంటి వారికందరికీ కూడా చెందు వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి యేసుక్రీస్తుకి చెందని వారికి చెందినటువంటి వాగ్దానం ఈ వాగ్దానము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదట ఏమండి ఆయన ఏర్పరచుకున్నటువంటి యూదులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఏమండి యేసు సువార్త ద్వారా యేసుని ఏకైక నిజదేవునిగా ఏమండి మరి విశ్వసించిన వారందరికీ కూడా ఈ వాగ్దానము చెందుతుంది. యేసుని ఏమండి విశ్వసించి ఆయనలో విశ్వాసమును ఏమండి మరి బహిరంగంగా ఏమండి మరి వారి యొక్క సమ్మతి మేరకు నీటిమూల బాప్తిసము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఎవరైతే బాప్తిసాన్ని పొంది బహిరంగంగా యేసు ప్రభుని వారి యొక్క సొంత రక్షకునిగా దేవునిగా విశ్వసిస్తారో అంగీకరిస్తారో ఆయనతో వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఏమండి వారు తీర్మానం చేసుకుంటారో వారికి చెందినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 39:29లో ఏమండి మరి ఇశ్రాయేలు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28లో ప్రియా దేవుని బిడ్డలారా, సర్వజనుల మీద ఏమండి నా ఆత్మను
కృమ్మరిస్తానని అక్కడ వాగ్దానము ఇచ్చినట్లు ఏమండి మరి ఆయన ఆత్మని అనుగ్రహిస్తాననే వాగ్దానం పిలిపించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ గొప్ప వాగ్దానము ఏమండి మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఒకే నామములో, అంటే ప్రియా దేవుని బిడ్డలారా త్రియేక నామములో ఏమండి యేసుక్రీస్తు అను ఏకైక ఒకే దేవుని నామములో ఎవరైతే ఏమండి నీటి మూల బాప్తిసాన్ని పొందుతారో ప్రియా దేవుని బిడ్డలారా వారికి మాత్రమే చెందు వాగ్దానమునై యున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 ద్వారా మనకు తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏమండి పేతురు గారి ద్వారా ఏమండి ఈ విధముగా ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ఏ విధముగా అంటే మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలి అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. అయితే బాప్తిసము ఎవరైతే యేసుక్రీస్తు నామములో ఏమండి పొందుతారో ఏమండి పొందిన వెంటనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పరిశుద్ధాత్మ వరము ఏమండి వారు ఏమండి పొందుతారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాననే వాగ్దానము మాటగా ఏమండి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా బాప్తిసము తీసుకున్న వెంటనే ఏమండి దేవుని యొక్క వాగ్దాన సంబంధమైన పరిశుద్ధాత్మ వరము వారికి అనుగ్రహించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానము గనుక ప్రియా దేవుని బిడ్డలారా బాప్తిసము తీసుకున్న వారు మారు మనస్సు నుండి ఏమిటి పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో ఏమిటి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు ఒక సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. నేను మరి పరిశుద్ధాత్మను పొంది ఉన్నానా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడా అనేటటువంటి సందేహానికి తావివ్వకుండా ఏమండి ఎప్పుడైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొందుతామో దేవుని పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుతున్నాం అనే విషయాన్ని మర్చిపోదు. ఇది వాగ్దానం చేయబడింది గనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక తన ఆత్మను ఆయన వాగ్దాన ప్రకారంగా మీకు ఆయన అనుగ్రహిస్తాడని తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ దేవుని వరము అనేటటువంటి మాట అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా వరము అనగా ఏమండి ఆశీర్వాదం, అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని అనుగ్రహము, ఏమండి దేవుని బహుమానము, ఏమండి ఉపయోగకరమైన ప్రయోజనకరమైన ఏమండి మరి వరముగా పరిశుద్ధాత్మను ఆయన వాగ్దాన ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా బాప్తిసమును పొందువారికి అనుగ్రహించదనని వాగ్దానము ఇచ్చుటను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 14:17 మనం చూస్తుంటాం పరిశుద్ధాత్మ ఏమండి మనలో ఆయన ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ వరము ఏమండి మరి మనకు ఏమండి సహాయముగా ఏమండి మరి ఉండునది అయ్యున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఈ పరిశుద్ధాత్మ వరము మనకు సహాయముగా ఉండును అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఏమండి మన పక్షముగా ఏమండి మరి మనతో ఉండి మనలో ఉండి ఉచ్చరప్ప సఖ్యము కానీ మూలుగులతో విజ్ఞాపన ప్రార్థనను మనతో కలిసి ప్రార్థించు ఏమండి ఆత్మగా ఈ యొక్క పరిశుద్ధాత్మ వరము మనకి ఇయ్యబడుతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:26 ద్వారా ఈ విషయము మనకు తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే బాప్తిసం పొందిన వారు ఏమండి మరి క్రీస్తును పోలి నడుచుకున్నట్లు ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ పరిశుద్ధ విశ్వాస జీవితాన్ని ఏమండి ఆ జీవితాన్ని జీవించినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పరిశుద్ధాత్మ మనల్ని నడిపించున్నది ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. దీనినే యోధా రాసినటువంటి పత్రికలో యోధా భక్తుడు ప్రియా దేవుని బిడ్డలారా 1:21 ఆయన అంటాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని మనం చూడగలం. ప్రియులారా పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రేమలో ఏమండి మనం నిలిచినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనలను సిద్ధపరచడమే కాకుండా ఏమండి మనలను నడిపించినదై ఈ పరిశుద్ధాత్మ వరము అయ్యున్నది. అంతేకాదు దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా చేయనట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని నడిపించి ఏమండి దేవుని యొక్క ఏమండి మరి ఇహపర ఆశీర్వాదాలకు లేక నిత్య ఆశీర్వాదాలకు ఏమండి మనల్ని దగ్గరగా చేసి దేవుడు కోరేటటువంటి దేవుడు సంతోషించే ఏమండి ఆధ్యాత్మిక జీవితంలో నడిపించినదై ఈ పరిశుద్ధాత్మ వరము అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ ఉదయకాల సమయంలో
ప్రభు అంటున్నాడు, ఇగో మరి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఇగో వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ వరాన్ని నేను ఇచ్చి ఉన్నాను గనుక మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, ఇగో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు, ఇగో పరిశుద్ధాత్మ వరాన్ని పొందిన మీరందరికీ కూడా ఇగో మీ అందరికీ ఇటువంటి ఆశీర్వాదాలు నేను ఇస్తానని ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క వాగ్దానపు ఈ మాటలను మనం విశ్వసించి ప్రభు కోర ఆత్మీయతలో దేవుని ఆత్మ నడిపింపులో మన ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానపు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహోన్నతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ విధముగా అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రభా ఇగో నాయన నీ వాగ్దానపు మాటలను మేము ధ్యానం చేసుకుంటూ ప్రభా వాగ్దానపు మాటల్లో ఉన్న నీ ఆశీర్వాదాన్ని ప్రభా ఇగో నాయన మరి మేము తెలుసుకుంటూ దేవా ఆశీర్వాదాన్ని పొందుకుంటూ నీవు కోరే ఆత్మీయతలో అయా మీ ముందుకు సాగడానికి అయా శారీరక మానసిక ఆత్మీయంగా కూడా మేము బలపరచబడడానికి మీరు మాకు ఇస్తున్న ఈ వాగ్దానపు ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, నీ వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నవాడా, మమ్మల్ని ఆదరిస్తున్నవాడా, అయా మమ్మల్ని ఉజ్జీవపరుస్తున్నవాడా ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ మాటలను మా ప్రియులందరినీ దీవించి ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి దేవా ఇగోనైనా పరిశుద్ధాత్మ అనే వరాన్ని అయా వాగ్దాన రూపంలో వారు పొంది ఉన్నారని అయా ఇగో ప్రభా వారు విశ్వసిస్తూ మరలా ఏ రకమైన సందేహాలకు చోటువ్వకుండా నేను ఆత్మను పొందానా లేదా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా లేదా, నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నానా లేదా అనే రకరకాల అనుమానాలకు సందేహాలకు చోటువ్వకుండా అబద్ధ బోధలను బట్టి అయోమయములో పడకుండా దేవా నీవు వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడువు గనుక వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్మను వారికి నీవు అనుగ్రహించున్నావని విశ్వసిస్తూ నీ ఆత్మలో అయా నీ ఆత్మను కలిగి ప్రభా ప్రార్థిస్తూ తద్వారా కలిగి ప్రతి దీవెనలు పొందుకున్నట్లు అట్టి ఆత్మీయతలో మా ప్రియులు నడిపించమని వారు తలపెట్టే కార్యాలన్నిటినీ సఫలపరచమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమేచ్యం ప్రభేశ్వ రక్తమేచ్యం ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.